హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఐడెంటిటీ వెరిఫికేషన్ సాల్వ్ చేసే ముందు మీరు యూట్యూబ్ స్టూడియోలో కానీ గూగుల్ యాడ్సెన్స్లో కానీ $10 అనేది ఉండాలండి. సో $10 రాగానే మీకు గూగుల్ యాడ్సెన్స్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది షో అవుతుంది. ఇప్పుడు మనం గో పేమెంట్స్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు $0 అనేది చూపెడుతుంది. అంటే యూట్యూబ్ స్టూడియోలో $10 ఉంది అన్నట్టు, ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అవ్వకపోయినా మీకు గూగుల్ యాడ్సెన్స్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ అడుగుతుంది. ఇప్పుడు మనం రెడ్ బార్ని క్లిక్ చేసుకున్నాం. వెరిఫికేషన్ కుడ్ బి కంప్లీట్ అని ఉన్నది. ఇక్కడ మనకు డ్రైవర్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి అప్లై చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒకటి, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయకండి. ఇప్పుడు మనం డ్రైవర్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడిలో ఏదైనా ఒకటి ఆప్షన్ చూస్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఓటర్ ఐడి చూస్ చేసుకుంటున్నాను. సో ఓటర్ ఐడి చూస్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ అనేది చేయండి. క్లియర్గా ఇమేజెస్ని అప్లోడ్ చేయండి. సో ఇప్పుడు మనం అప్లోడ్ చేసినాం. ఆధార్ కార్డ్ వచ్చేసి అప్లోడ్ చేయకూడదు. నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసే ముందు కరెక్ట్గా ఉందా లేదా అన్ని డీటెయిల్స్ అన్నీ, మీ అడ్రస్ నుంచి అన్నీ ఒకసారి చెక్ చేసుకొని డాక్యుమెంట్ని అప్లోడ్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మీకు మీ పేరు, మీ అడ్రస్ అన్నీ షో అవుతుంది. క్లియర్గా ఒకసారి చెక్ అనేది చేసుకోండి. క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత ఓకే, ఈ అడ్రస్కి మీకు పిన్ అనేది వస్తుంది. అడ్రస్ కరెక్ట్గా ఇచ్చారో లేదో ఒకసారి చూసుకోండి. రాంగ్గా వచ్చింటే అప్డేట్ అనేది చేసుకోండి. ఇప్పుడు నేను సబ్మిట్ అనేది చేశాను. లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే చూడండి, మనకి ఇప్పుడు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. చూడండి, ఇమీడియట్గా మనకు ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ వచ్చింది. ఎందుకంటే ఎటువంటి ఇష్యూ లేకుండా అన్ని ప్రాపర్గా చెక్ చేసి ఐడి వెరిఫికేషన్ చేసాం కాబట్టి ఇమీడియట్గా మనకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు చూసారు కదా, గూగుల్ యాడ్సెన్స్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎలా కంప్లీట్ చేయాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.